జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. వలసల నివారణకు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం రివర్స్ టెండర్లు పేరు చెప్పి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలులోని ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. కర్నూలు అభివృద్ధి జరగాలంటే అది కేవలం కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది అని అంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సీఎం చంద్రబాబు ఎల్లుండి కర్నూలు జిల్లాలోని ఆస్పరిలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఇటు టీడీపీ క్యాడర్ కావచ్చు, జిల్లా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మనతో కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఉన్నారు. మేడం, ఎల్లుండి సీఎం చంద్రబాబు గారు రాబోతున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మేడం? చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ 3 ప్రోగ్రాములు ఉన్నాయి. మార్నింగ్ సార్ 10:30కి ఆస్పరికి వస్తే ఫస్ట్ ఎల్పాడ్లో దిగిన తర్వాత క్యాడర్ ఇది పిహెచ్సికి వెళ్తాం. అక్కడ సంజీవని అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ దాదాపు 20 నుంచి 25 నిమిషాలు అక్కడనే పేషెంట్లతోన మిగతా వాళ్ళతో మాట్లాడి అక్కడ అయిన తర్వాత దెన్ పబ్లిక్ మీటింగ్కి వస్తారు, రచ్చబండ కార్యక్రమానికి వస్తారు. అక్కడ అంటే ప్రజలతో మమేకమై మాట్లాడిన తర్వాత దెన్ భోజనం అయిన తర్వాత క్యాడర్ మీటింగ్కి పోతున్నారు అనమాట. ముఖ్యంగా కర్నూలు జిల్లా పైన సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టినగా కనిపిస్తుంది. దాదాపు అంటే ఎన్నడూ లేని విధంగా దాదాపు కర్నూలు జిల్లాలోనే 5 సార్లు ఇటు నంద్యాల కూడా పర్యటిస్తున్న పరిస్థితి. ఎందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మన జిల్లా పైన ఎందుకు ఫోకస్ పెట్టారంటే? ఉమ్మడి కర్నూలు జిల్లాలోన వెనుకబడిన ప్రాంతం అనేది ఉంది. ఎస్పెషల్లీ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన ఈ 4-5 నియోజకవర్గాల్లో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రత్యేకంగా రాయలసీమను డెవలప్ చేయాలి, రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలుని డెవలప్ చేయాలనే ఏకైక లక్ష్యంతోన ఇక్కడ ఈ పర్యటనలోనే ఎక్కువగా పర్యటించడం జరుగుతుంది. నేను జిల్లా అధ్యక్షురాలైన తర్వాత ఇది 3వసారి రావడం. ఫస్ట్ వచ్చేసి ఎంగనూరుకు వచ్చారు, దెన్ జొన్నగిరి, పత్తికొండ జొన్నగిరికి వచ్చారు, అండ్ మంత్రాలయం అప్పుడే తీసుకున్నారు, దెన్ ఇప్పుడు ఆస్పరికి వచ్చారు. ఇక్కడ కూడా ఆలూరు నియోజకవర్గము అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. 6 మండలాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా గ్రామీణం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దానితో పాటు మరీ ముఖ్యంగా ఇక్కడ మేము గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఇక్కడున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో అన్నిట్లో బాగా వస్తాం, కానీ ఎమ్మెల్యేగా మేము గెలవలేకపోతున్నాం అనేది ఒకటి ఉంది. బట్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆలూరు పైన కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కాబట్టి దీన్ని బలోపేతం చేస్తూ అదేవిధంగా రాయలసీమలోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన వలసల నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈ సాగునీటి ప్రాజెక్టులను కూడా వేగంగా కూడా నిర్మాణం చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాము. మొన్ననే వేదవతికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. దాదాపుగా మేము 2014-19లోన దాదాపు 1950 కోట్లతోన మేము ఈ వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ తర్వాత వచ్చినటువంటి గొడ్డలి పార్టీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా వేదవతే కాదు, ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, గుర్రావేంద్ర ప్రాజెక్ట్ అయితేనేమి, మా కర్నూలులో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోన ఆయన అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన హయాంలోన కంప్లీట్ కాలేదు. కానీ మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి కూడా దాదాపుగా మన రాయలసీమకే తీసుకుంటే 24,000 కోట్ల మనం ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలు ఇక్కడ రాయలసీమకి అంటే 4 జిల్లాలకే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసల నివారణ, సాగునీటి, తాగునీటి ఎద్దడిని నివారణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి భవిష్యత్తు నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ ఎడ్యుకేషన్ పైన చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న మాకు 2 గురుకులాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వలసలు ఎక్కువగా వెళ్ళిపోయేటప్పుడు పిల్లల్ని తమతో పాటు తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు అని చెప్పి 2 గురుకులాలని, ఒకటి మంత్రాలయము, 2వది పత్తికొండకు ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని హాస్టల్ సీట్లు
పెంచే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నారా లోకేష్ అన్న మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా, ప్రజలకు అభివృద్ధి జరగాలన్నా, ప్రజల సంక్షేమం కావాలన్నా కేవలం ఉమ్మడి మా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని చెప్పి ప్రజలందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం వచ్చాక నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి, ఏదైతే రాయలసీమను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకే జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని చెప్పి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది. ఆలూరు నుంచి కెమెరా పర్సన్ రామంతో శివరాజ్ కుమార్, హెచ్ఎం.